హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కొంత బంధువులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా వాయిదా వేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సామాన్యంగా సాగుతుంది. ఉద్యోగస్తులు తమ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉన్నందున పని చేసే చోట పొరపాట్లు దొరకకుండా చూసుకోవడం అనేది ఈరోజు ఉద్యోగస్తులకు చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అవమానాలు అనేవి ఎదురవుతాయి, నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు కాస్త అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కార్మికులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు పదవి వియోగం అనేది కలిగే అవకాశం ఉన్నందున పొరపాట్లు దొరకకుండా చూసుకోండి. అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు తొందరపాటు అనేది వృషభ రాశి వారికి అస్సలు పనికిరాదు. ఇక వైద్యులకు ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. ఇక విత్తనాల విషయంలో రైతులు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి కూడా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి వారికి ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే వాహనాలను భద్రంగా చూసుకోండి. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా బదిలీలు అనేవి ఏర్పడి కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు తప్పకపోవచ్చు. విద్యార్థులు మరింత శ్రమపడే కాలంగా ఈరోజు చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కొంత నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.